హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఫస్ట్ టైం కానీ మా వీడియోని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి తద్వారా మా ఛానల్లోని వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి ఈరోజు లంచ్లోకి అయితే ప్రకాశం డిస్టిక్ సైడ్ చేసుకునే గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే గోంగూరను అయితే మొత్తం ఇలా ఒలిచిపెట్టుకోవాలి నేను సాటర్డే రోజు మార్కెట్లో గోంగూర అయితే తీసుకున్నాను ఆ రోజు ఈవినింగే మొత్తం అయితే ఒలుచుకొని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అందుకని అయితే వాడిపోకుండా ఫ్రెష్గా అయితే ఉంది గోంగూరని కొంతమంది ఆకులు తుంచుతుంటారు ఆకులు మాత్రమే కాదు కొంచెం కాడలు కూడా వేసుకోవచ్చు లేతగా ఉన్న కాడలు ఫస్ట్ అయితే గోంగూరని వడగిన్నెలో వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న గోంగూరని ఒక గిన్నెలో వేసుకొని అందులోకి ఒక గుప్పెడు పచ్చిమిర్చి అయితే తీసుకొని కడిగి వేసాను నేను ఒక గుప్పెడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అయితే తీసుకోండి ఎందుకంటే నేను వాడే పచ్చిమిర్చి కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటాయి అలాగే అందులోకి ఒక టీ గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ అయితే ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే గోంగూర ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్లోనే వెళ్ళిపోతుంది మళ్ళీ మనం పచ్చడి నూరుకునేటప్పుడు ఆ వాటర్ని యాడ్ చేసుకోలేము పచ్చడి లూజ్ అయిపోతుంది కాబట్టి వీలైనంత వరకు వాటర్ తక్కువగానే వేసుకోండి సరిపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు వాటర్ వేసిన తర్వాత ఆ గిన్నెని గ్యాస్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలి ఎందుకంటే మనం వాటర్ తక్కువగా వేసాం కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడకబెట్టుకుంటే వాటర్ కానీ సరిపోతే ఇంకొంచెం వాటర్ వేసుకొని మంచిగా అయితే పచ్చిమిర్చి గోంగూర ఉడికే విధంగా అయితే ఉడికించుకోవాలి పచ్చిమిర్చి గోంగూర మెత్తగా ఉడికేంత వరకు అయితే మగ్గించుకొని ఆ తర్వాత అయితే అది చల్లారనివ్వాలి రోజు గోంగూర పచ్చడిని అయితే రోట్లో నూరుదామని అనుకున్నాను కానీ గోంగూర ఉడకబెట్టి వెళ్ళి నిద్రపోయాను లెగిసి టైం చూసేలేకి 2 o'clock అయిపోయింది అప్పటికే లంచ్ టైం అయితే దాటిపోయిందని చెప్పి నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను మీరైతే రోట్లో మెత్తగా నూరుకోండి రోట్లో నూరిన పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది ముందుగా ఉడకబెట్టి చల్లార్చి పెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి మొత్తం అయితే మిక్సీ గిన్నెలో వేసేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకొని అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ అయితే గోంగూరలో ఎక్సలెంట్ ఉంటుంది మిక్సీలో వేస్తే చాలా మెత్తగా వస్తుంది పచ్చడి అదే రోట్లో కానీ నూరుకుంటే కొంచెం కచ్చాబచ్చాగా బాగుంటుంది రోట్లో నూరుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మ వాళ్ళు అయితే ఎక్కువగా గోంగూర పచ్చడిని దోస విత్తనాలు పుచ్చ విత్తనాలు వేసి నూరుకుంటారు అలాగే ఎండుమిర్చి ఫ్రై చేసుకొని కూడా పచ్చడి నూరుకుంటారు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు దోస విత్తనాలు పుచ్చ విత్తనాలు అయితే తీసుకొని వచ్చి పచ్చడి చేసి చూపిస్తాను గోంగూరని మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి నేనైతే జీలకర్ర వేయడం మర్చిపోయాను మిక్సీ పట్టిన తర్వాత అయితే 1 స్పూన్ జీలకర్ర అయితే కలుపుకున్నాను ఇప్పుడైతే గోంగూర పచ్చడి కోసం తాలింపుకి అయితే రెడీ చేసుకోవాలి గోంగూర పచ్చడిలోకి తాలింపుకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత 4-5 ఎండుమిర్చి 2 స్పూన్ల తాలింపు గింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు కూడా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోంగూర పచ్చడికి ఎక్కువ టేస్ట్ని ఇచ్చేది ఉల్లి వెల్లుల్లి కరివేపాకు సో అవైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను నేను మీరు మీకు టేస్ట్ని బట్టి క్వాంటిటీ అయితే సెట్ చేసుకోండి అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు కూడా కడిగి వేసుకున్నాను కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడిని అయితే వేసుకొని 2 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకొని గ్యాస్ అయితే ఆపేసుకోవాలి ఇక్కడ నేను గోంగూర తాలింపు పెట్టిన గిన్నె అయితే గోంగూర ఉడికించిన గిన్నె మళ్ళీ ఇంకో గిన్నె పెట్టడం ఎందుకని అదే గిన్నె అయితే పెట్టేశాను నార్మల్గా నేను మంగళవారం రోజు 1 పూట మాత్రమే తింటాను సో అందుకనే ఈరోజు గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను నాకు గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి నేను చెప్పిన స్టైల్లో ఒక్కసారి గోంగూర పచ్చడి చేసుకొని తిని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే నేను గోంగూర పచ్చడితో నా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను తాలింపులో వేసిన మిరపకాయని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను